తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2024 సంవత్సరం డిసెంబర్ మాసం కన్యా రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః. జన్మరాశిలో కేతు సంచారం, మరోవైపు ఇతర గ్రహాలకు సంబంధించినటువంటి పరిస్థితి. గవ ప్రశ్నని ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకొని చూస్తే మాత్రం విజయ పథంలో నడిపించేటువంటి కొన్ని కొత్త అవకాశాలు మీ తలుపు తట్టబోతున్నాయి. మీరు వింటుంది నిజమే. ఎన్నో మాసాలుగా లేదా సంవత్సరాలుగా ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఏ ఫలితం వస్తుందో, ఏమైపోతుందో, ఏం జరుగుతుందో అర్థం కానటువంటి స్తంభించిపోయి ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలవంతంగా మారబోతున్నాయి. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులు, చట్టపరమైనటువంటి అంశాలు మీకు సానుకూలవంతంగా ఉండబోతూ ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనం మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అయిపోతున్నటువంటి సందర్భం ఒకటి. ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా ఉండకూడని జీవన విధానం ఉండాలన్నటువంటి మీకు భగవంతుడు కాలం సహాయం చేయబోతున్నాయి. ఆర్థికంగా ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి యోగాల్ని మీరు పొందబోతూ ఉన్నారు. ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి, సామాజిక స్థితిగతులు బాగున్నాయి, వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి పరిస్థితులు కూడా అనుకూలవంతంగా ఉన్నాయి. ఒక కొత్త స్థిరచరాస్తిని కొనటమో, ఆ స్థిరచరాస్తికి సంబంధించినటువంటి పనులు నిర్విఘ్నంగా పూర్తి చేసుకోవటమో ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశం ఉంది. జీవితంలో ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్న సఫలీకృతం కావట్లేదన్నటువంటి అంశాలన్నీ కూడా సానుకూలవంతమవుతూ ఉంటాయి. ప్రత్యేకించి అదృష్టం కలిసి రావటంతో పాటు కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలని వేగవంతంగా తీసుకోవటంతో పాటుగా మీ ఆర్థికపరమైనటువంటి పరిపుష్టిని పెంచుకుంటారు. వ్యాపార సంబంధమైనటువంటి విస్తరణ బాగుంటుంది. మీరు చేసే ప్రయత్నాల వల్ల ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో ధనాన్ని సముపార్జించుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ప్రత్యేకించి భగవత్ సంబంధమైనటువంటి ఒక గొప్ప కార్యక్రమంలో అవ్వచ్చు, కుటుంబానికి సంబంధించిన ఒక శుభకార్యంలో మీరు పాల్గొంటారు. మీరు ముందుండి ఒక శుభకార్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసే అవకాశం బాగుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది. సంతానపరమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు వస్తాయి. కొంతమంది వ్యక్తులతో గతంలో ఏర్పడ్డ విభేదాలు అవ్వచ్చు, కొంతమంది వ్యక్తులతో మీకు ఏర్పడ్డటువంటి ఇబ్బందులు అవ్వచ్చు. ఇవన్నీ కూడా తొలగిపోవటమే కాదు, శాంతియుత మార్గంలో పరిష్కారం చేసుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు, కొన్ని పరిస్థితుల్లో మీకు కలుగుతున్నటువంటి ఇబ్బందులు అవ్వచ్చు, వీటి నుండి బయటపడగలుగుతారు. భగవంతుడి యొక్క అనుగ్రహం వల్లనో, కాలం అనుకూలించటం వల్లనో ఒక ముఖ్యమైనటువంటి వివాదం, ఒక ముఖ్యమైనటువంటి సమస్య మీకు అనుకూలంగా ఉండటం, పరిష్కరించబడటం, రాజీ మార్గంలో చర్చలు జరగటం, అది కూడా మీకు అనుకూలంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క పరిచయంతో పాటు వాళ్ళ యొక్క అండదండలు మీకు లభిస్తాయి. కొత్త సంస్థల్ని, వ్యాపారాల్ని ఏర్పాటు చేయబోతారు. వ్యాపార వృద్ధి కలుగుతుంది. వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రత్యేకించి విరామం, విశ్రాంతి లేకుండా మీరు చేసే ప్రయత్నాలు, ప్రయాణాలు, వీటి వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి.
సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. మానసికమైనటువంటి సంఘర్షణ అధికమైపోతుంది. ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంలో ఉండేటువంటి అవకాశం ఉంది. దీర్ఘకాలిక ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఆరోగ్య సమస్యలు మరింత జటిలమయ్యే అవకాశం ఉంది. పూర్వాంగాలు, చర్మాంగాలు, కాళ్ళు చేతులకు సంబంధించినటువంటి పరిస్థితి అవ్వచ్చు, లేదా దీర్ఘకాలికంగా గ్రంథులకు సంబంధించిన అనారోగ్యం అవ్వచ్చు, మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతుంది. కానీ మొండితనంతో కూడినటువంటి వైఖరి చేత మీరు తీసుకునే నిర్ణయాలు అవ్వచ్చు, మీరు చేసేటువంటి ప్రయత్నాలు అవ్వచ్చు, కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతున్న ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉంది. వ్యాపార సంబంధమైనటువంటి విధి విధానాల్లో ఉన్న వాళ్ళకి వ్యాపారాలని చక్కగా విస్తరించేటువంటి అవకాశము ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, విద్యార్థులకి సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. వివాహం కానటువంటి వధూవరులకి సరైనటువంటి సంబంధ బాంధవ్యాలు కుదిరేటువంటి అవకాశం కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం, మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి మహాలక్ష్మి స్వరూపమైనటువంటి అమ్మవారిని కానీ, శ్రీచక్రాన్ని కానీ ఇంటి ప్రాంగణంలో ఉంచి 8 శుక్రవారాల పాటు విశేషవంతమైనటువంటి దానిమ్మ ఫలంతో కానీ, దానిమ్మ పుష్పంతో కానీ అమ్మవారిని పూజించండి. యుగదాయకమైన ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యుగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కలుగుతుంది.